పట్టుకున్నవాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంచిని పోలిన పాదములు కలిగిన వాడా, అందరు స్వరమెత్తి యేసయ్యా యేసయ్యా. మౌనంగా ఉండదు, అందరు స్వరమెత్తి యేసయ్యా. మౌనిగా ఎటులుండదా, సాక్షిగా జీవించదా, మా తుది శ్వాస వరకు నేను నిన్ను చేరే వరకు, నా తుది శ్వాస వరకు నేను నిన్ను చేరే వరకు, నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ మౌనంగా ఉండకుండా అందరూ అంతేనా, ఇంకా చప్పట్లు కొడుతూ, ఈ ఆకాశము కంటే నీ కృప అంటూ, ఈ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృప. ఎవరు మౌనంగా ఉండదు, ఎక్కడ నిలబడినా చప్పట్లు కొడుతూ ఆరాధిద్దాం. ఆకాశము కంటే మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా జీవించదా, మౌనిగా సాక్షిగా జీవించదా, నా తుది శ్వాస వరకు నేను నిన్ను చేరే వరకు. నా కృతజ్ఞత కలిగిన వారమై మౌనం ఉండకందరూ. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా మౌనిగా సాక్షిగా జీవించదా, నా తుది శ్వాస వరకు నేను నిన్ను చేరే వరకు, నా తుది శ్వాస వరకు. నీ కృపాతిశయమును అను నిత్యము, నీ కృపాతిశయమును నే ప్రకటించెద తరతరములకు, నీ విశ్వాస్యతను నేను ధ్యానించెద. అంత నమ్ముదగిన అడుగునా, విశ్వాస్యతను నేను. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా మౌనిగా జీవించదా, నా తుది శ్వాస వరకు నేను నిన్ను చేరే వరకు, నా తుది శ్వాస వరకు. అందరూ గట్టిగా చప్పలు కొడుతూ, నీ కృపా నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది, నీ కృపోరబలబాబా శతలబాబా. పరలోకాన్ని తెరిచి చూస్తున్న దేవుడు కాదు, మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు ఆయన. అక్కడ ఉండలేక మనతో సహవాసం చేయడానికి దిగొచ్చిన దేవుడు ఆయన. ఇదిగో మహిమ కలిగిన ప్రాంగణం, ఆయన అరచేయి చాచి వాతావరణాన్ని అనుకూలపరిచిన ప్రాంగణం, తన దాసుని ముఖాంతరం నుంచి తానే మాట్లాడబోతున్న ప్రాంగణం. స్వరమెత్తి బిగ్గరగా బిగ్గరగా, నీ కృపా నీ కృపా నీ కృపా. రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. పలకాలి పలకాలి ఒక్క మాటే, యేసయ్యా యేసయ్యా. మౌనంగా ఉండొద్దు. యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ, యేసయ్యా. ఓరి బాబా బాబా శతలలలలలల. మౌనిగా రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతుండగానే, యేసయ్యా 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 యేసయ్యా. అందరూ చెప్పాలి ఈ మాట. ఎవరు ఆ పేరు పిలవడానికి సిగ్గుపడద్దు, ఎవరు ఆ పేరు పిలవడానికి అనుమానించొద్దు. ఈ ప్రక్క వారు ఏమనుకున్నా పర్వాలేదు, మనకి మన ప్రియుడికి మధ్య జరుగుతున్న సంభాషణ. యేసయ్యా 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 యేసయ్యా. చెప్పాలి చెప్పాలి. ఎటులుండగా
బల సహోదర హల్లెలూయా 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 యేసయ్యా యేసయ్యా స్వరమెత్తి అన్య భాషలతో మాట్లాడు హల్లెలూయా.